నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బీహార్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు. నవంబర్ 20న బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరొకసారి ప్రమాణ స్వీకారం చేయనున్న వైనం. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి బీహార్ కు చేరుకోనున్న సీఎం లోకేష్లు. విజయవాడలో మావోయిస్టుల కలకలం. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు. కానూరులో 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీస్ బలగాలు. ఏపీలో కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడి. పేలుడు పదార్థాలు, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని స్పష్టీకరణ. రైల్వే ప్రయాణికుల వద్ద సెల్ ఫోన్లను చోరీ చేసిన నిందితుల్ని పట్టుకున్న విజయవాడ రైల్వే పోలీసులు. వారి వద్ద నుండి మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ బీహార్ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి బీహార్ కు చేరుకోనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరొకసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం ఖరారైంది. సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు ఆహ్వానం అందింది. నవంబర్ 20వ తేదీన వీరు బీహార్ వెళ్లనున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగే సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ తరపున ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన వివరాలను బీహార్లోని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ వివరించారు. విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవులను వదిలి నగరంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటో నగర్ లో గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బృందాలు జిల్లా పోలీసులు తనిఖీ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆటో నగర్ లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహించారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్లు సమాచారం. ఏపీలో కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. అలాగనే ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇంటెలిజెన్స్కి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్ ఈరోజు చేయడం జరిగింది. మీరు వెనకాల చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో 5th ఫ్లోర్లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా 28 మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ కల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులను పట్టుకున్నాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం
ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకున్నాం. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ ద టీమ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ గారు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ డీజీ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది. ఆక్టోపస్ టీమ్ అందరి నుండి ఈ ఆపరేషన్ అనేది అండర్ గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. బాగా చేశారు, మంచి ఆపరేషన్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో టుమారో వీళ్ళకి యాజ్ ఆఫ్ నో ఇది అదే అంటున్నానండి. డీటెయిల్డ్ ప్రెస్ మీట్ విల్ గివ్ టు వెపన్స్ ఆర్ దేర్. రైల్వే ప్రయాణికుల దగ్గర సెల్ ఫోన్లు చోరీ చేసిన నిందితుల్ని విజయవాడ రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కటకటాలకు నెట్టారు. రైల్వే ప్రయాణికుల మొబైల్ ఫోన్లను దొంగిలించే నిందితుల వివరాలని రైల్వే పోలీసులు వెల్లడించారు. విజయవాడ రైల్వే డీఐజీ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే ఎస్పీ జి రత్నరాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీసు పొన్ను స్వామి, ఏసీఎస్ ఆర్పీఎఫ్ విజయవాడ పర్యవేక్షణలో బృందాలుగా ఏర్పడి సెల్ ఫోన్ చోరీ నిందితుల్ని చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 1,35,000 రూపాయల విలువ చేసే 3 మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో పాటు 23 మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేశామని, వాటి విలువ 4,70,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. వాటిని ఫోన్ యజమానుల్ని గుర్తించి వారికి ఇస్తామని తెలిపారు. సెల్ ఫోన్ నిందితులు తెనాలివాసి అయిన కరీముల్లా, అనంతపురం జిల్లాకు చెందిన ఆందోని చిన్నప్పలను కటకటాల వెనక్కి నెట్టారు. రీసెంట్గా మనకి రైల్వేలో ఉన్నటువంటి సుపీరియర్ ఆఫీసర్స్ డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఈ మధ్యన జరుగుతున్న నేరాల పట్ల వాళ్ళ దగ్గర కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది డిఎస్ఆర్పీలు కానీ ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ఐస్ అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. బాగా యాక్టివ్గా పనిచేయాలి, రిజల్ట్ రావాలి అనే టాస్క్ ఇవ్వడం వల్ల మనకి నిన్ననే మన విజయవాడ ఆర్పిఎస్లో రైల్వే పోలీస్ స్టేషన్లో జిఆర్పి దాంట్లో నిన్ననే మనం ఒక 84,50,000 క్యాష్ పట్టుకోవడం జరిగింది. అలాగే అదే స్ఫూర్తితోటి మన లైన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు, మన ఆర్పిఎఫ్ గుడివాడ ఆర్పిఎస్ఐ ఎండి షరీఫ్ గారు ప్లస్ మన ఆర్పిఎఫ్ సిబ్బంది ఏసీ గారి ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్ సిబ్బంది అందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు పనిచేయడం వల్ల మనకి గుడివాడ ఆర్పిఎస్లో కూడా ఈ మధ్యన ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ను కూడా సక్సెస్ఫుల్గా వితిన్ 1 వీక్లో డిటెక్ట్ చేసి అక్కడ మీకు ప్రెస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు కూడా అన్సాల్వ్డ్ కేసెస్ ఒక 2 ఇంటిని కూడా పట్టుకోవడం జరిగింది. అది కూడా అప్పుడు మనం ఈ సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అదే మాదిరి మనకి ఈ నెల 14వ తారీఖు నాడు ఒక కంప్లైనెంట్ బాసిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి ఈయన ధర్మవరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధర్మవరంలో పనిచేస్తారు. ధర్మవరం నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్లో మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తూ మనకి విజయవాడ వరకు రావడం జరిగింది. ఆయన మచిలీపట్నం యాక్చువల్గా చేరాలి, విజయవాడలో దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కి గుడివాడ చేరుకున్నారు. ఈ మధ్య టైంలో ధర్మవరం ఎక్స్ప్రెస్లో ఆయనకి సంబంధించినటువంటి ఒక ఐఫోను, ఒక వివో ఫోను, ఈ 2 పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత మనకి ఆయన ఈ భాస్కర్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ తీసుకుని గుడివాడ ఆర్పిఎస్కి వచ్చి షరీఫ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఎస్ఐ గారు ఆ కేసు రిజిస్టర్ చేసి దాని దర్యాప్తు నిమిత్తం ఆ గుడివాడలోనూ ప్లస్ విజయవాడలోనూ అన్ని చోట్ల కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి ఈ ఆర్పిఎఫ్ సహాయంతో వెరిఫై చేయగా
మనకి ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ లో ఉన్న రైల్వే సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం మోహిత్ సోనాకియాను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. డిఆర్ఎం గా మోహిత్ సోనాకియా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఆయనకు అభినందన తెలిపి కొండపల్లి బొమ్మ బహుకరించారు. మంగళవారం డిఆర్ఎం కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కి డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు స్వాగతం పలికారు. ఈ భేటీలో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, కొండపల్లి రైల్వే స్టేషన్ ప్లాంట్ ఫామ్ విస్తరణ పనులతో పాటు లెవెల్ క్రాసింగ్ గేట్ల అంశంపై చర్చించారు. అలాగనే వాంబే కాలనీ, మధురానగర్ మధ్య ఎల్హెచ్ఎస్ నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్ రావు బ్రిడ్జ్ వద్ద ఆర్యూబీలు నిర్మించాలని కోరారు. అలాగనే ఆర్యూబీల నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చేలా లెవెల్ క్రాసింగ్ నెంబర్ 316, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 147, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 148, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 8 నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్థనలపై డిఆర్ఎం మోహిత్ సోనాకియా సానుకూలంగా స్పందించారు. మాలధారణ చేయడం ద్వారా భవానీ దీక్షలని స్వీకరించి అత్యంత నియమనిష్టలతో 41 రోజుల పాటు పూజలు చేసి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి తరలి వచ్చే భవానీ భక్తులు సంతృప్తి చెందేలాగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు ఇరుముడుల సమర్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దీక్షా విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు సూచించారు. ఇతర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భవానీ భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా సమాచార కేంద్రాలు నిరంతరం అనౌన్స్మెంట్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, ఆలయ ఈవో వికే సినా నాయక్ తో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీం జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, పైవాళ్ళు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో, వారి యొక్క సలహాలతో చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2025ను కూడా దానికన్నా ఇంకా భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ దీక్ష విరమణ కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగబోతా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు నేను, సిపి సార్, అలాగే ఈవో గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి, ఆ భవానీ దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఎలాగ నడిపించాలి, ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి సమీక్ష చేయడం జరిగింది. ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా, అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరాని కూడా చూసిన తర్వాత దాదాపు 6 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నాము. సో ఈ 6 లక్షల మందికి 5 రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ప్రతిరోజు 1,00,000 పైనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, బేసిక్ ఫెసిలిటీస్, వాళ్ళకి దర్శనానికి, అలాగే ఇరుముడి తీయడానికి, అట్లాగే హోమకుండాలు, అలాగే భోజన వసతులు, అలాగే లడ్డు ప్రసాదం వసతులు, సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేయాలి, ఎక్కడ అసౌకర్యం కలగకూడదని. సో ఈ అందరి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే యువ గారు, అలాగే సిపి సార్ కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ 5 రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తాదులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా సో సామాన్య భక్తులకి పెద్దపీఠం అనేలాగా సో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవానీలకి పెద్దపీఠం వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ ఒకసారి దుర్గాగుడిలో జరిగే భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని సో దిగ్విజయంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం, టీం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సిద్ధంగా ఉంది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు మనం కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పాటిస్తూ ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అధికారులు, అలాగే డిపార్ట్మెంట్స్ ఇచ్చే సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ సేఫ్ గా వచ్చి అమ్మవారిని దర్శించుకొని, అలాగే విరమణ దీక్షల్లో పాల్గొని అందరూ హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటూ, మామూలుగా పోయినసారి మీకు అందరూ తెలుసు 2 హోల్డింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఈసారి కొంత అధునాకరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని బేతింగ్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో వాటి డిజైన్, తర్వాత వాటిని ఎలాగ మనము పెట్టాలనే విషయాన్ని కూడా మనము ఆలోచిస్తున్నాము. అంతేకాకుండా
కొంత ప్రతిసారికి భిన్నంగా వినాయక టెంపుల్ దగ్గర నుంచి భక్తులు జాయిన్ చేయడము, అదేవిధంగా గురు ప్రదక్షిణ చేసే క్రమంలో కొన్ని ప్లేసెస్లో ఈసారి ఎక్కువ మోతాదులో సీసీ కెమెరాలు పెంచడము, అదేవిధంగా డ్రోన్స్ ఇంకొద్దిగా బాగా ఉపయోగించడము, ఆర్టీజీఎస్ మీకు అందరికీ తెలుసు, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ చాలా అద్భుతమైన సేవలు అందిస్తూ ఉంది. వాటి సేవల్ని మరింత వినియోగంలో తెచ్చుకుంటూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళడము. సో ఈ విధంగా మనము వేరే ఇటువంటి జాతరలు కావచ్చు, ఇటువంటి భక్తిభావమైన కార్యక్రమాలు కావచ్చు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరీ ట్రావెల్స్ బస్సుకి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల నివారణపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్నాయి. కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రయాణికుల భద్రతని గాలికి వదిలేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి మంగళవారం గురైంది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఈ ఘటనకి సంబంధించిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బస్సు వేగంగా వెళ్తూ అనాసాగరం ఫ్లైఓవర్ పై లారీని ఓవర్టేక్ చేయబోయి బలంగా ఢీకొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్తుందని, ఇందులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం అనాసాగరం ఫ్లైఓవర్ పై జరగడంతో ట్రాఫిక్ స్తంభించిందని తెలిపారు. రోడ్డుకి అడ్డంగా పడిన బస్సుని పక్కకి తీయించి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. కాగా కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లాలో వేమూరి ట్రావెల్స్ కి చెందిన బస్సుకు అగ్ని ప్రమాదం జరిగి 19 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయినా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు ప్రయాణికుల భద్రతని పట్టించుకోవటం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆయా ఘటనల్లో పలువురు మృతి చెందుతూ ఉండటంతో కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి. ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చట్టంలో డిజిటల్ అరెస్టులనేదే లేదని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు. మంగళవారం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ ప్రకాష్ ఆధ్వర్యంలో 4 బృందాలుగా ఏర్పడి బ్యాంకులకు వెళ్లి డిజిటల్ అరెస్టుపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీడియో కాల్ చేసి మీరు లేదా మీ కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తున్నట్లు బెదిరించినప్పుడు భయపడవద్దని అన్నారు. సిబిఐ, పోలీస్, కస్టమ్, ఈడీ, జడ్జిలు వీడియో కాల్లో అరెస్టు చేయరని పేర్కొన్నారు. బాధితులు వెంటనే సంప్రదిస్తే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ నగదు బదిలీ చేస్తే 24 గంటల్లోపు సమీప పోలీసులకు కానీ సైబర్ సెల్ నంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు. బ్యాంకుకు వచ్చి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసిన వారి వివరాలను పోలీసులకు అందించాలని బ్యాంక్ అధికారులకు సూచించామని తెలిపారు. డిజిటల్ అరెస్టుపై మీ కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయాలని కోరారు. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీల్ని, రైతుల్ని, కార్మికుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బి.శెట్టి బాబ్జీ విజ్ఞప్తి చేశారు. మూతపడ్డ 5 చక్కెర ఫ్యాక్టరీలపై సుమారు 70,000 రైతు కుటుంబాలు, వందలాది కార్మికులు, ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారని వెల్లడించారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బి.శెట్టి బాబ్జీ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని తెలిపారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలను, రైతులను, కార్మికులను, వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకోవాలని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి రాసిన లేఖను మీడియా ముఖంగా విడుదల చేశారు. 70,000 రైతు కుటుంబాలు, వందలాది కార్మికుల, ఉద్యోగులు ఆధారపడి జీవించారని, ఊహించని రీతిలో ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు, కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, కొంతమంది కార్మికులు ఆందోళనతో చనిపోయారని బి.శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని మూతపడ్డ కర్మాగారాలని ఉపయోగంలోకి తీసుకుని రావాలని కోరటం జరిగింది. ఈ సమావేశంలో లోక్ సత్తా నేతలు ఉప్పులూరి రవితేజ, టి ఫనీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు బి.శెట్టి బాబ్జీ, ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి
ఒక లేఖని విడుదల చేశాం. ఈ లేఖ ద్వారా వారిని కోరుతున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైనటువంటి సహకార చక్కెర కర్మాగారాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. అందులో కీలకంగా విశాఖపట్నం జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒకటి ఉన్నాయి. ఇందులో ఏటుకొప్పాక, తాండవ, అనకాపల్లి, చోడవరం, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలు. ఈ 5 ఫ్యాక్టరీల్లో దాదాపుగా 70,000 మంది రైతులు ఆధారపడి ఉన్నారు. వేల మంది, వందల మంది కార్మికులు, ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు కొన్ని మొత్తం ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోతే అర్ధాంతరంగా రైతులంతా రోడ్డు మీద పడ్డారు. కార్మికులు, ఉద్యోగస్తులు కొంతమంది ఆవేదనతో చనిపోయారు. ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను లోక్సత్తా నుంచి కోరుతున్నాను. మీరు చాలా మందికి ఉపాధి ఇస్తామని చెప్పి విశాఖపట్నంలో సిఐఏ సదస్సులు పెట్టి సదస్సుల ద్వారా కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మూతపడిన పరిశ్రమలు తెరిపించగలిగితే ఇటు రైతు, కార్మికులు, ఉద్యోగస్తులు ఆదుకునే వాళ్ళు అవుతారు. ఉత్తరాంధ్ర అనగానే వ్యవసాయంలో చక్కెర వరి తర్వాత స్థానంలో పొంది ఉంది. ఈ చక్కెర కర్మాగారాలు నిలబడితే బయట కానీ లోపల కానీ అనేక మందికి ఉపాధి కలుగుతుంది. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీలో పెద్దది ఉత్తరాంధ్రలో చోడవరం, అది కూడా ఈ సంవత్సరంలో మూతపడింది. ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దృష్టి సారించి ఈ కర్మాగారాల్లో తెరవకపోతే పనిచేసే మిషన్లు కూడా ఈరోజు తుప్పు పట్టిపోయి పరిస్థితున్నది. ఇవి కూడా రేపు అమ్మడానికి కూడా పనికిరాదు. కాబట్టి ఇథనాల్ కర్మాగారంగానైనా పెట్టండి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లైనా పెట్టండి. కానీ వెంటనే సహకార రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఆదుకోవాలి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సహకార చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఉద్యమాలు చేయవలసిన అవసరం ఏర్పడిందని సిఐటియు రాష్ట్ర సెక్రటరీ నర్సింగ్రావు, ఏఐటియుసి స్టేట్ ప్రెసిడెంట్ రావులపల్లి రవీంద్రనాథ్ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలని నిరసిస్తున్నామని అన్నారు. ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక, రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన భారతదేశ వ్యాప్తంగా నిరసన దినం పాటించాలని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలిపించాయి. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ కార్యాచరణ రూపొందించుకునే దానికి ఈ రోజు కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర రాజధాని కేంద్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయించాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ, విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కని ఒక సెంటిమెంట్ కలిగినటువంటి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కుట్రబడుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మరీ దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ పైన వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి మేము ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని మరి మా కార్యాచరణ కమిటీకి ఉత్తరం ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈ రోజు నిన్నగాక మొన్ననే విశాఖపట్నంలో దుర్మార్గంగా విశాఖ ఉక్కు కార్మికులు పని చేయట్లేదు, సోమరులుగా ఉన్నారు, ఉత్పత్తిని పెంచట్లేదు అనేటటువంటి అవసరమైతే మీ పైన పీడీ యాక్ట్ కూడా పెడతాననేటటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు ఇన్ని లక్షల మంది కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ మెప్పు పొందేదానికి చేసేటటువంటి ప్రకటన తప్పితే మరొకటి కాదనేటటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని ఎడల రేపు 26వ తేదీ పెద్ద ఎత్తున ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఈ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన జరగబోతోంది. దానికి కారణం ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కార్మిక విధానాలు అవలంబిస్తూ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఓకే చేసింది. రైతాంగ విధానాలు, సోయాబీన్, మొక్కజొన్న కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా చెబితే ఆ విధంగా ఆడడానికి మోడీ ప్రభుత్వం తయారైంది. అది కూడా కాకుండా మొత్తం పబ్లిక్ సెక్టర్ అంతా ప్రైవేటీకరణ చేయడము, లేబర్ కోడ్లు ఏకవంతంగా అమలు చేయడంలో భాగంగా మరి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్ని పని గంటల పెంపు జరిగింది. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ దాంట్లో కూడా ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, ఉద్యోగ రంగాలకు సృష్టించేటువంటి విధానాలు తయారైంది. అందులో భాగంగానే
మన రాష్ట్రంలో కూడా 10 గంటల పెంపు జరిగింది. 10 గంటల నుంచి 12 గంటల వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అందుకాకుండా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో మరి గత 4 సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడుతుంటే ఇప్పటికే దాదాపు 6,000 మందిని తొలగించేశారు కాంట్రాక్ట్ కార్మికులను. విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి నిరసన జరుగుతుంది. దానిలో ఆంధ్రప్రదేశ్లో ఈ నిరసన నిర్వహించడానికి అన్ని రాజధాని కేంద్రంలోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా నిరసన తెలియజేయాలని నిర్ణయించాం. దాన్ని ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి మద్దతు పలకాలని, దీనితో సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల్లో రైతాంగ విధానాలు అవలంబిస్తుంది. రైతులు గిట్టుబాటు ధర అనేటువంటిది లేదు. విపత్తులు జరిగినా కూడా రైతాంగానికి కనీసం వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో వచ్చిన తుఫాన్తో లక్షలాది మంది రైతాంగం ఈరోజు నడి రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. అంతేకాకుండా ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కానీ జరిగితే మన దేశానికే మొక్కజొన్న అనేటువంటిది మన దేశంలో ముఖ్యమైన పంట. కానీ వాళ్ళకి ఇది దేశంలో అమెరికా వాడు విపరీతమైన సబ్సిడీ ఇస్తారు. వాళ్ళు దిగుమతి చేస్తే మన రైతులు తట్టుకోలేరు. మొక్కజొన్న అంతా కూడా రైతాంగం దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే డైరీ ప్రోడక్ట్స్, డైరీ ఉత్పత్తులు ఇప్పటిదాకా కూడా పాడి మీద ఆధారపడి కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి. పాడి పరిశ్రమ అనేటువంటి తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఏర్పడింది. వీటితో పాటు కార్మిక వ్యతిరేక విధానాల్లో ముఖ్యంగా ప్రైవేటీకరణ, దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టార్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ దశగా చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడినటువంటి మాటలు, ఇప్పటిదాకా ఎన్నికలు అయిన తర్వాత వరకు కూడా ఆయన మాట్లాడింది దీన్ని కాపాడుతాం విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. ఈ రోజు దానికి భిన్నంగా దాన్ని కాపాడడానికి ఒకే ఒకటి ఏమిటనంటే సొంత గనులు సమకూర్చుకోవడం, క్యాప్టివ్ మైన్స్. ఆ మైన్స్ గురించి మాట్లాడకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీహార్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు. నవంబర్ 20న బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరొకసారి ప్రమాణ స్వీకారం చేయనున్న వైనం. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి బీహార్కు చేరుకోనున్న సీఎం లోకేష్లు. విజయవాడలో మావోయిస్టుల కలకలం. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు. కానూరులో 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీస్ బలగాలు. ఏపీలో కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడి. పేలుడు పదార్థాలు, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని స్పష్టీకరణ. రైల్వే ప్రయాణికుల వద్ద సెల్ ఫోన్లను చోరీ చేసిన నిందితుల్ని పట్టుకున్న విజయవాడ రైల్వే పోలీసులు. వారి వద్ద నుండి మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.